హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. ఫస్ట్ మందపాటి గిన్నెలో ఆయిల్ వేడి చేసుకొని స్పైసెస్ అన్నీ వేసి స్పైసెస్ వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొంచెం పుదీనా, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు పుదీనా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తర్వాత మనం నేనైతే 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. అవి మంచిగా క్లీన్ చేసుకొని స్పైసెస్ అన్నీ వేసి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ఆయిల్ వేసి ఒక 70% ఉడికే వరకు ఉడికించుకోవాలండి రైస్ని. తర్వాత మనం ధనియా పౌడరు, కరివేపాకు వేసి పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలండి. తర్వాత కొంచెం పెరుగు వేసుకోవాలి. ఆ పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగొస్తుందండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఫస్ట్ మనం ఎగ్స్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దానికి ఘాట్లు పెట్టుకొని ఎగ్స్ని అందులో వేయించుకోవాలి. కొంచెం మసాలా మొత్తం ఎగ్స్కి పట్టే వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత 70% ఉడికిన అన్నాన్ని ఈ గిన్నెలోకి వేసుకొని మంచిగా పైన కొత్తిమీర, కొంచెం నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి దమ్ పెట్టుకోవాలండి. ఇలా వేసుకొని మూత పెట్టుకోవాలి. కింద అడుగంటకుండా మందపాటి పెంక పెట్టాలి. 10 నిమిషాల తర్వాత బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఎంతో టేస్టీ అయిన పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.